వెల్కమ్ టు వివేక్ స్టడీ సర్కిల్. ఈరోజు మనం అర్థమెటిక్ పరంగా చాలామంది కష్టంగా భావిస్తున్నటువంటి టాపిక్స్లో ఒకటైనటువంటి టైమ్ అండ్ డిస్టెన్స్ టాపిక్ గురించి డిస్కస్ చేద్దాం. అయితే ఈ టాపిక్ అనేది చాలామంది కష్టంగా భావిస్తున్నప్పటికీ ఒక సిస్టమేటిక్ వేలో కనుక మనం నేర్చుకున్నట్టయితే ఖచ్చితంగా ఈ టాపిక్ని మనం ఎంజాయ్ చేస్తూ చేయడానికి అవకాశం అనేది ఉంటుంది. ఈ టాపిక్ని మనం బాగా ఎంజాయ్ చేయాలంటే మొట్టమొదట మనకి ఈ టాపిక్కి సంబంధించినటువంటి బేసిక్ అంశాలపై పూర్తి స్థాయి అవగాహన అనేది ఉండాలి. ఒకసారి మీరు ఈ బేసిక్ అంశాల మీద పూర్తి స్థాయిలో అవగాహన చేసుకున్నట్లయితే ఖచ్చితంగా ఈ టాపిక్ని మీరు ఎంజాయ్ చేస్తారు. ఎటువంటి క్వశ్చన్స్ ఈ టాపిక్ నుంచి వచ్చినా సరే చాలా కాన్ఫిడెన్స్తో చేయడానికి అవకాశం అనేది ఉంటుంది. అయితే ఈ టాపిక్ అనేది మొత్తంగా మనకి 4 పార్ట్స్గా మనకి డివైడ్ చేస్తాం. ఒకటి టైమ్ అండ్ డిస్టెన్స్, అలాగే రెండోది ప్రాబ్లమ్స్ ఆన్ ట్రైన్స్, అదేవిధంగా మూడోది స్ట్రీమ్స్ అండ్ బోట్స్, నాలుగోది రేసెస్ అండ్ గేమ్స్ ఆఫ్ స్కిల్స్. ఈ 4ంటికి కూడా ఒక్కటే బేసిక్ అంశాలు. ఈ బేసిక్ అంశాల మీద మనకు అవగాహన ఉంటే ఫార్ములాస్తో కూడా మనకి దాదాపుగా పని అనేది ఉండదు. నాన్ మ్యాథ్స్ వాళ్ళు ఎక్కువగా ఇబ్బంది పడడానికి ప్రధానమైన కారణం ఫార్ములాస్ పరంగా చేయాల్సి రావటం, తర్వాత యూనిట్స్ మీద డిపెండ్ అయ్యి ఈ టాపిక్ అంతటినీ కూడా చేయాల్సి రావటం. అందువల్లే నాన్ మ్యాథ్స్ వాళ్ళు ఎక్కువగా ఇబ్బంది పడతారు. కానీ మీకు ఇప్పుడు వీలైనంత నెమ్మదిగా మీకు బాగా అర్థమయ్యే విధంగా బేసిక్ లెవెల్ నుంచి కూడా మీకు చెప్పే ప్రయత్నం చేద్దాం. ఈ వీడియోలో అయితే బేసిక్ అంశాలు నేర్చుకోవడానికే ప్రధానంగా మనం ఫోకస్ అనేది చేద్దాం. ఈ టాపిక్ పరంగా మనకి మొట్టమొదట బాగా అవగాహన రావాల్సినటువంటి అంశం డిస్టెన్స్, టైం, స్పీడ్. ఈ మూడింటి యొక్క రిలేషన్ ఏ విధంగా ఉంటుంది అనే దాని మీద మనకి మొట్టమొదట అవగాహన అనేది రావాలి. ఓకే, దాన్ని మనం ఈ డిటిఎస్ కాన్సెప్ట్ను ఉపయోగించి కన్ఫ్యూజ్ అవ్వకుండా మనం నేర్చుకోవచ్చు. ఇక్కడ డిస్టెన్స్ని డి అనేది రిప్రజెంట్ చేస్తుంది, అలాగే టైంని టీ రిప్రజెంట్ చేస్తుంది, స్పీడ్ని ఎస్ రిప్రజెంట్ చేస్తుంది. సో డి ఫర్ డిస్టెన్స్ అంటే డి అంటే దూరం, టీ ఫర్ టైం కాలం, ఎస్ ఫర్ స్పీడ్ వేగం. ఓకే, దూరం ఈక్వల్స్ టు కాలము ఇంటూ వేగం, డి ఈక్వల్స్ టు టైం ఇంటూ స్పీడ్. ఈ ఒక్క అంశం మనకి గుర్తుంటే చాలు. దీని ఆధారంగానే అప్పుడు మనకి టైం ఈక్వల్స్ టు డిస్టెన్స్ బై స్పీడ్ అవుతుంది, అదేవిధంగా స్పీడ్ ఈక్వల్స్ టు డిస్టెన్స్ బై టైం అవుతుంది. దీని ఆధారంగా వచ్చినటువంటి 2 సూత్రాలే ఈ 2 కూడా. అంటే మనం మొట్టమొదట డి ఈక్వల్స్ టు టీ ఇంటూ ఎస్ అనే అంశాన్ని మనం గుర్తుంచుకుంటే చాలు. మనం డెఫినేషన్ పరంగా చూసినట్లయితే నిర్ణీత కాలంలో ఎంత వేగంతో ప్రయాణించాము అనేది మనకు తెలిసినట్లయితే అప్పుడు మనం ప్రయాణించిన దూరాన్ని తెలుసుకోవడానికి అవకాశం అనేది ఉంటుంది. అలాగే వేగం విషయంకి వచ్చేసరికి మనకి నిర్ణీత కాలంలో ఎంత దూరం ప్రయాణించాము అనేది మనకి వేగాన్ని తెలియజేస్తుంది. ఓకే, సో ఈ టాపిక్ మీద మనకి అవగాహన రావాలంటే మొట్టమొదట మనకి బాగా అవగాహన పొందాల్సినటువంటి విషయం ఈ డి డిస్టెన్స్, టీ టైం, ఎస్ స్పీడ్, ఈ మూడింటి యొక్క రిలేషన్ మీద మనకి అవగాహన అనేది రావాలి. ఇది ఏమీ కష్టమైనటువంటి అంశం కాదు. మీరు ఒకసారి ప్రాథమికంగా దీని మీద దృష్టి పెట్టినట్టు సరే దీన్ని మనం చాలా తొందరగా అర్థం చేసుకోవచ్చు. ఈ 3 అంశాలకి ఉన్నటువంటి రిలేషన్ మనకి అవగాహన అయిన తర్వాత నెక్స్ట్ మనకి అవగాహన కావాల్సినటువంటి అంశం వీటి యొక్క ప్రమాణాలను మనం ఏ విధంగా తీసుకోవాలి. దూరాన్ని మీటర్లో మనం లెక్కించినప్పుడు కాలాన్ని సెకండ్స్లో లెక్కిస్తాము. అప్పుడు ఆటోమేటిక్గా స్పీడ్ అనేది మీటర్ పర్ సెకండ్, 1 సెకండ్కి ఎన్ని మీటర్ల దూరం ప్రయాణించాము అనేది మనకి వేగాన్ని ఇస్తుంది. అదేవిధంగా దూరాన్ని కిలోమీటర్లో లెక్కిస్తే అంటే పెద్ద పెద్ద దూరాలని
మనం సెకండ్స్లో ప్రయాణించడానికి అవకాశం అనేది ఉండదు కాబట్టి కాలాన్ని మనమే కంఫర్టబుల్ కోసం గంటల్లోనే లెక్కిస్తారు. సో దూరాన్ని కిలోమీటర్లో లెక్కిస్తే మనకి కాలాన్ని గంటల్లో లెక్కిస్తాము. అప్పుడు వేగాన్ని ఒక గంటకి ఎన్ని కిలోమీటర్ల దూరం ప్రయాణించాము అనేదాన్ని తెలియజేస్తుంది. సో దూరాన్ని మీటర్లో ఇచ్చి వేగాన్ని మనకి కిలోమీటర్ పర్ అవర్లో ఇస్తే ఖచ్చితంగా దూరాన్ని కిలోమీటర్లోకైనా మార్చాలి, లేదా వేగాన్ని మీటర్ పర్ సెకండ్స్లోకైనా కన్వర్ట్ చేయాలి. ఓకే, సాధారణంగా మనకి ఈ రెండిట్లోనే ఎక్కువ వేరియేషన్ అనేది కనిపిస్తుంది. ఎక్కువ ప్రాబ్లమ్స్లో దూరం అనేది డిస్టెన్స్ని మీటర్లో ఇచ్చేసి ఇక్కడ స్పీడ్ అనేది కిలోమీటర్ పర్ అవర్స్లో ఇస్తారు. ఈ కిలోమీటర్ పర్ అవర్లో ఉన్నదాన్ని మనం రెండు రకాలుగా రాయడానికి అవకాశం ఉంటుంది. కేఎంపిహెచ్ లేదా కిలోమీటర్ పర్ అవర్. చదవటం అయితే రెండింటిని కిలోమీటర్ పర్ అవర్ అనేది చదువుతాం. ఈ పెర్ అనే సింబల్ని కొన్ని బుక్స్లో పిఏగా పెడతారు, కొన్ని బుక్స్లో ఈ సింబల్తో మనకి ఇవ్వటం అనేది జరుగుతుంది. ఈ రెండిట్లో దేనైనా కిలోమీటర్ పర్ అవర్ అనేది చదువుతాం. దూరాన్ని మీటర్లో ఇచ్చి స్పీడ్ని మనకి కేఎంపిహెచ్లో ఇస్తే ఈ స్పీడ్ని ఖచ్చితంగా మనం మీటర్ పర్ సెకండ్స్లోకి కన్వర్ట్ చేయాల్సిన అవసరం అనేది ఉంటుంది, లేదా దూరాన్ని కిలోమీటర్లోకైనా కన్వర్ట్ చేయాల్సిన అవసరం అనేది వస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్, ఒక వ్యక్తి 400 మీటర్ల దూరాన్ని 30 kmph వేగంతో ప్రయాణించాడు. అప్పుడు అతనికి ఎంతకాలం పడుతుంది అని అన్నారు. అప్పుడు మనకి ఇక్కడ మీటర్లోను ఇక్కడ కిలోమీటర్ పర్ అవర్లోనూ ఉంది కాబట్టి దీన్ని మనం ఖచ్చితంగా మీటర్ పర్ సెకండ్స్లోకైనా కన్వర్ట్ చేయాలి, లేదా ఈ 400 మీటర్ల దూరాన్ని మనం కిలోమీటర్లోకైనా సరే కన్వర్ట్ చేయాలి. సో ఇప్పుడు మనం ఈ కన్వర్షన్ అనేది దూరాన్ని మీటర్ల నుంచి కిలోమీటర్లకి ఎలా కన్వర్ట్ చేయాలి, లేదా కిలోమీటర్ని మీటర్లోకి ఎలా కన్వర్ట్ చేయాలి, అలాగే మీటర్ పర్ సెకండ్స్లో ఉన్న స్పీడ్ని కేఎంపిహెచ్లో ఎలా కన్వర్ట్ చేస్తాం, అలాగే కేఎంపిహెచ్లో ఉన్నటువంటి స్పీడ్ని మీటర్ పర్ సెకండ్స్లోకి ఎలా కన్వర్ట్ చేస్తాము. దాదాపుగా మనకి సెకండ్స్ని అవర్స్లోకి కానీ అవర్స్ని సెకండ్స్లోకి కానీ కన్వర్ట్ చేయాల్సిన అవసరం మనకి రాదు. ఆ రెండిటికి మధ్యస్థంగా మరొక యూనిట్ ఉంటుంది. ఏంటది? సెకండ్స్కి అవర్స్కి మధ్యస్థంగా ఉండే యూనిట్ మినిట్స్. మనకి మినిట్స్లో ఉన్నటువంటి టైంని సెకండ్స్లోకి కానీ లేదంటే అవర్స్లో కానీ కన్వర్ట్ చేయాల్సిన అవసరం ఎక్కువ సార్లు మనకి ఉంటుంది. సో ఈ మూడు అంశాలని మనం ఎలా కన్వర్ట్ చేయాలనేది మనం ఒకసారి డీటెయిల్డ్గా డిస్కస్ చేద్దాం. ఒక ప్రమాణాన్ని మరొక ప్రమాణంలోనికి మనం మార్చేటప్పుడు ప్రధానంగా మనం గుర్తుంచుకోవాల్సింది కన్వర్షన్ వాల్యూ. సో వాట్ ఈస్ ద కన్వర్షన్ వాల్యూ? ఈ కన్వర్షన్ వాల్యూని మనం ఎలా ఉపయోగిస్తాము? ఫర్ ఎగ్జాంపుల్, దూరానికి మనం తీసుకున్నట్లయితే దూరం యొక్క కన్వర్షన్ వాల్యూ 1000. ఈ కన్వర్షన్ వాల్యూని మనం ఎలా ఉపయోగిస్తామంటే పెద్ద ప్రమాణాన్ని చిన్న ప్రమాణాల్లోకి కన్వర్ట్ చేయాలంటే ఆ కన్వర్షన్ వాల్యూతో గుణిస్తాము. చిన్న ప్రమాణాన్ని పెద్ద ప్రమాణంలోనికి మనం కన్వర్ట్ చేయాలంటే కన్వర్షన్ వాల్యూతో భాగిస్తాము. ఫర్ ఎగ్జాంపుల్, మీటర్స్ అనేది చిన్న ప్రమాణం, తక్కువ దూరాన్ని సూచించే ప్రమాణం. కిలోమీటర్స్ అనేది ఎక్కువ దూరాన్ని సూచించే ప్రమాణం. అంటే కిలోమీటర్ అనేది పెద్ద ప్రమాణం, మీటర్స్ అనేది చిన్న ప్రమాణం అని మనం చెప్పొచ్చు. సో ఒక పెద్ద ప్రమాణాన్ని అంటే కిలోమీటర్స్లో ఉన్నటువంటి దూరాన్ని మీటర్స్లోనికి మనం కన్వర్ట్ చేయాలనుకుంటే ఖచ్చితంగా దీన్ని మనం 1000 చేత గుణించాలి. ఒక పెద్ద ప్రమాణాన్ని చిన్న ప్రమాణాలకి కన్వర్ట్ చేయాల్సి వస్తే గుణించాలి కన్వర్షన్ వాల్యూతో. ఫర్ ఎగ్జాంపుల్ 4.5 కిలోమీటర్స్ అని అన్నారు. దీన్ని మీటర్లోకి కన్వర్ట్ చేయాలి. అంటే మీటర్లో కన్వర్ట్ చేయాలంటే కిలోమీటర్లు అనేది పెద్ద ప్రమాణం, దాన్ని మనం చిన్న ప్రమాణంలోకి కన్వర్ట్ చేస్తున్నాం కాబట్టి ఖచ్చితంగా కన్వర్షన్ వాల్యూతో మల్టిప్లై చేయాలి. అంటే 4.5 × 1000 అంటే 4500 మీటర్లు. ఓకేనా? అలాగే 2 కిలోమీటర్స్ అని అన్నారు. 2 కిలోమీటర్స్ అంటే దాన్ని మీటర్లో కన్వర్ట్ చేయాలంటే 2 × 1000. సో 2000 మీటర్స్
అని మనం చెప్పొచ్చు. ఓకే, అంటే ఒక పెద్ద ప్రమాణాన్ని చిన్న ప్రమాణంలోకి మనం కన్వర్ట్ చేయాలంటే కన్వర్షన్ వాల్యూతో గుణించాలి. చిన్న ప్రమాణాన్ని పెద్ద ప్రమాణంలోకి మార్చాలంటే కన్వర్షన్ వాల్యూతో భాగించాలి. ఫర్ ఎగ్జాంపుల్ మీటర్లు మనకి 8400 మీటర్స్ అని ఉంది. దీన్ని మనం కిలోమీటర్లోకి కన్వర్ట్ చేయాలి. కిలోమీటర్లో కన్వర్ట్ చేయాలంటే కన్వర్షన్ వాల్యూచే భాగించాలి. అంటే ఇక్కడ కన్వర్షన్ వాల్యూ 1000 కాబట్టి 8400/1000 2 zeros క్యాన్సిల్ అయితే 8.4 కిలోమీటర్స్ అవుతుంది. సో మీరు ఇక్కడ గుర్తుంచుకోవాల్సింది ద కన్వర్షన్ వాల్యూ ఆఫ్ డిస్టెన్స్ ఈజ్ 1000. పెద్ద ప్రమాణంలోకి మార్చాలి అంటే భాగిస్తాము, చిన్న ప్రమాణంలోకి మార్చాలంటే గుణిస్తాము. ఓకే, నెక్స్ట్ టైం యొక్క కన్వర్షన్ వాల్యూ 60. టైంకి సంబంధించిన ప్రమాణాలు ఏంటి? అవర్స్, మినిట్స్ అండ్ సెకండ్స్. గంటలు, నిమిషాలు, సెకండ్స్. అయితే వీటికి మధ్యస్థంగా ఉన్నటువంటి ప్రమాణం నిమిషాలు. మనకి లెక్కల్లో దాదాపుగా ఏ అవసరం ఏర్పడుతుందంటే అయితే నిమిషాలని గంటల్లో కన్వర్ట్ చేయాల్సి ఉంటుంది, లేదా నిమిషాలని సెకండ్స్లో కన్వర్ట్ చేయాల్సి వస్తుంది. ఇక్కడ కన్వర్షన్ వాల్యూ 60 కాబట్టి నిమిషాలని అంతకంటే పెద్ద ప్రమాణంలోకి మనం మార్చాలంటే 60 చేత డివైడ్ చేయాలి. నిమిషాలని సెకండ్స్లోకి మనం కన్వర్ట్ చేయాలంటే అదే కన్వర్షన్ వాల్యూ అంటే 60 చేత గుణించాలి. ఓకేనా? అంటే ఇప్పుడు నిమిషాలు అనేది దానికన్నా పెద్ద ప్రమాణాలను కన్వర్ట్ చేస్తున్నామా, చిన్న ప్రమాణాలను కన్వర్ట్ చేస్తున్నామా అనేది మనం చూడాలి. ఫర్ ఎగ్జాంపుల్ 36 minutes అని అన్నారు. దీన్ని మనం అవర్స్లో కన్వర్ట్ చేయాలి. అవర్స్లో కన్వర్ట్ చేయాలంటే మినిట్స్ కంటే అవర్స్ పెద్ద ప్రమాణం కాబట్టి ఖచ్చితంగా 60 చేత భాగిస్తేనే అవర్స్లోకి కన్వర్ట్ అవుతుంది. 12 3s 12 5s. సో 3/5 అవర్స్ అవుతుంది. అదే 36 minutesని మనం సెకండ్స్లోకి కన్వర్ట్ చేయాల్సి వస్తే మినిట్స్ కంటే సెకండ్స్ అనేది చిన్న ప్రమాణం కాబట్టి కన్వర్షన్ వాల్యూ ఇచ్చే గుణించాలి. అంటే 36 × 60 seconds. సో 2160 సెకండ్లు అవుతుంది. ఓకేనా? సో మనకు దాదాపుగా అవసరమయ్యేది మినిట్స్ని అవర్స్లోకి కానీ లేదంటే మినిట్స్ని సెకండ్స్లోకి కానీ మనం కన్వర్ట్ చేస్తాం. ఈ సందర్భంలో కన్వర్షన్ వాల్యూగా మనం 16 తీసుకుంటాం. అలా కాకుండా అవర్స్ని నేరుగా సెకండ్స్లోకి మనం కన్వర్ట్ చేయాల్సి వస్తే ఈ 60 × 60 3600 అనేది కన్వర్షన్ వాల్యూ అవుతుంది. ఓకేనా? సో అవర్స్ని నేరుగా సెకండ్స్లో కన్వర్ట్ చేయాలి అనుకుంటే 3600 చేత మల్టిప్లై చేస్తాం, లేదా సెకండ్స్ని అవర్స్లో కన్వర్ట్ చేయాలంటే అదే 3600 చేత డివైడ్ చేస్తాం. బట్ 99.99% కేసెస్లో అవర్స్ని సెకండ్స్లోకి కానీ లేదంటే సెకండ్స్ని అవర్స్లోకి కానీ కన్వర్ట్ చేయాల్సిన అవసరం అనేది మనకి దాదాపుగా రాదు. ఓకే, నెక్స్ట్ స్పీడ్ యొక్క కన్వర్షన్ వాల్యూ 18/5. స్పీడ్కి మనం సాధారణంగా ఉపయోగించే యూనిట్స్ ఏంటి? అయితే kmph లేదా మీటర్ పర్ సెకండ్. kmph అంటే అర్థం ఏంటి? కిలోమీటర్ పర్ అవర్. కిలోమీటర్ పర్ అవర్. దీన్ని మనం మీటర్ పర్ సెకండ్స్లోకి కన్వర్ట్ చేయాలి. అంటే కిలోమీటర్స్ని మీటర్లోకి కన్వర్ట్ చేయాలి. సో కిలోమీటర్ని మీటర్లో కన్వర్ట్ చేస్తే 1 కిలోమీటర్కి ఎన్ని మీటర్లు? 1000 meters. అలాగే 1 అవర్కి ఎన్ని సెకండ్స్? 3600 సెకండ్లు. ఇప్పుడే మనం చెప్పుకోవటం జరిగింది. సో ఇక్కడ 2 zeros క్యాన్సిల్ అవుతాయి. 2 5s 2 18s. ఓకేనా? సో ఇక్కడే మనకి ఇంపార్టెంట్ రూల్ ఏంటంటే కిలోమీటర్ పర్ అవర్లో ఉన్నటువంటి స్పీడ్ని మీటర్ పర్ సెకండ్స్లోకి కన్వర్ట్ చేయాలంటే 5/18 చేత గుణించాలి. అప్పుడు ఆ స్పీడ్ అనేది మీటర్ పర్ సెకండ్స్లోకి కన్వర్ట్ అవుతుంది. అదేవిధంగా మీటర్ పర్ సెకండ్స్లో ఉన్నటువంటి స్పీడ్ని 5/18 చేత భాగిస్తే లేదా
18/5 చేత గుణిస్తే ఆ స్పీడ్ అనేది km/hలోకి కన్వర్ట్ అవుతుంది. అయితే ఇక్కడ నాన్ మ్యాథ్స్ వాళ్ళు ఎక్కువగా ఈ 5/18 చేత మల్టిప్లై చేయాలా లేదా 18/5 చేత మల్టిప్లై చేయాలా అనే విషయంలో ఎక్కువగా కన్ఫ్యూజ్కి గురయ్యే అవకాశం అనేది ఉంటుంది. దీన్ని మీరు అధిగమించాలంటే సింపుల్ షార్ట్కట్ ఏంటంటే, చిన్న ప్రమాణంలోనికి మార్చాలంటే తక్కువ/ఎక్కువతో గుణించండి. పెద్ద ప్రమాణంలోనికి మార్చాలంటే ఎక్కువ/తక్కువతో గుణించండి. ఓకేనా? సో 5/18 తక్కువ/ఎక్కువతో గుణిస్తే చిన్న ప్రమాణంలోకి అంటే మీటర్/సెకండ్స్లోకి కన్వర్ట్ అవుతుంది. 18/5 అంటే ఎక్కువ/తక్కువతో మనం గుణించినట్లయితే పెద్ద ప్రమాణంలోకి అంటే kmpHలోకి కన్వర్ట్ అవుతుంది. ఓకే, మనకి ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూ పరంగా చూసుకున్నట్లయితే కొన్ని రకాల స్పీడ్స్ని ఎయిదర్ మీటర్/సెకండ్ ఆర్ kmpHలో కన్వర్ట్ చేయాల్సిన అవసరం అనేది రెగ్యులర్గా మనకి ఏర్పడుతుంది. అటువంటప్పుడు మనం ఆ వాల్యూస్ ఏవైతే ఎక్కువగా ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఇస్తున్నారో వాటిని మీద మనం ముందుగానే బాగా అవగాహన చేసుకుంటే ఎగ్జామినేషన్లో కన్వర్షన్ కోసం చేయాల్సినటువంటి సమయం అనేది మనకి ఖచ్చితంగా ఆదా అవుతుంది. సో అది కూడా మనం ఒక లాజికల్ బేస్డ్గా గుర్తుంచుకున్నట్లయితే అసలు ఎగ్జామినేషన్లో మనం కన్ఫ్యూజ్ అవ్వాల్సిన అవసరం ఉండదు. అలాగే అవి నేర్చడానికి బైహార్ట్ చేయాల్సినటువంటి అవసరం కూడా మనకి ఉండదు. సో వాటిని మనం జాగ్రత్తగా పరిశీలిద్దాం. ఇప్పుడే మనం చెప్పుకున్నాం km/hలో ఉన్నటువంటి స్పీడ్ని 5/18 చేత గుణిస్తేనే మీటర్/సెకండ్స్లోకి కన్వర్ట్ అవుతుంది అని మనం చెప్పుకున్నాం. సో ఈ kmpHలో ఉన్నటువంటి స్పీడు మీటర్/సెకండ్స్లో కన్వర్ట్ చేసేటప్పుడు డెసిమల్ పార్ట్ కాకుండా ఇంటిజర్ పార్ట్ మాత్రమే రావాలి అంటే ఖచ్చితంగా అది మనకి 18 యొక్క గుణిజం అవ్వాలి. సో 18 చేత ఇది మనకి నిశ్శేషంగా క్యాన్సిల్ అయ్యే నెంబర్ అయితే kmpHలో ఉన్నటువంటి స్పీడు ఖచ్చితంగా మనకి మీటర్/సెకండ్స్లో వచ్చే స్పీడ్ ఇంటిజర్ అవుతుంది. లేదంటే డెసిమల్ పార్ట్ అవ్వడానికి ఎక్కువగా ఛాన్స్ అనేది ఉంటుంది. సో ఇది ఎప్పుడైతే 18 యొక్క గుణిజం అయిందో 18 చేత క్యాన్సిల్ అయిన తర్వాత దీన్ని మనం 5 చేత గుణిస్తున్నాం. అంటే kmpHలో ఉన్న స్పీడు 18 యొక్క గుణిజం అయితే మీటర్/సెకండ్స్లో ఉన్నటువంటి స్పీడు 5 యొక్క గుణిజం అవుతుంది. ఓకే, ఇఫ్ ద స్పీడ్ ఇన్ kmpH ఈజ్ మల్టిపుల్ ఆఫ్ 18 దెన్ ద స్పీడ్ ఇన్ మీటర్/సెకండ్ షుడ్ మల్టిపుల్ ఆఫ్ 5. ఓకే, ఇక్కడ 18 kmpH తీసుకున్నాం. దీన్ని మనం మీటర్/సెకండ్స్లో కన్వర్ట్ చేయాలి. అంటే ఏమవుతుంది, 18 క్యాన్సిల్ అయితే 5 మీటర్/సెకండ్ అవుతుంది. దీని మీనింగ్ మీరు జాగ్రత్తగా అర్థం చేసుకోవాలి. 18 kmpH అన్న 5 మీటర్/సెకండ్ అన్న ఒక్కటే. దీన్ని మనం ఎలా అర్థం చేసుకోవచ్చు, ప్రతి సెకండ్కి మనం 5 మీటర్ల దూరం చొప్పున ప్రయాణించినట్లయితే ఒక గంట అయ్యేసరికి 18 కిలోమీటర్ల దూరాన్ని మనం చేరుకుంటాం. ఇది దీని తాలూకు మీనింగ్. దీనికి రివర్స్లో ప్రతి గంటకి మనం 18 కిలోమీటర్లు చొప్పున వెళ్ళగలగాలి అంటే ప్రతి సెకండ్కి ఖచ్చితంగా మనం 5 మీటర్ల దూరం చొప్పున ప్రయాణించాల్సిన అవసరం అనేది ఉంది. ఓకే, ఈ కాన్సెప్ట్ మనకి బాగా అర్థమైతే లెక్కలు చేసేటప్పుడు కన్ఫ్యూజ్ అవ్వాల్సిన అవసరం అనేది మనకి ఉండదు. ఓకేనా, ప్రతి సెకండ్కి 5 మీటర్ల దూరం చొప్పున మనం ప్రయాణించినట్లయితే ఒక గంట అయ్యేసరికి 18 కిలోమీటర్ల దూరంలో ఉంటాం, ఎక్కడి నుంచి, బయలుదేరిన స్థానం నుంచి. ఓకేనా, సో ఇక్కడ 18 వేస్తే ఇక్కడ 5 వస్తుంది. ఇక్కడ ఒకవేళ మనకి 18 ప్లస్లో 36 వచ్చింది అనుకోండి, 18 1s 18 2s అంటే 2 5s 10 వస్తుంది. అంటే 36 kmpH అనేది మనకి 10 మీటర్/సెకండ్స్ని ఇస్తుంది. ఓకే, అలాగే 18 3s 54 kmpH అని అనుకోండి, 15 మీటర్/సెకండ్ అవుతుంది. అలాగే ఇక్కడ 18 4s 72 kmpH అనుకోండి, 5 4s 20 మీటర్/సెకండ్ అవుతుంది. మీరు ఆ టేబులర్ వాల్యూని జాగ్రత్తగా గమనించండి. ఇవి మనకందరికీ బాగా బైహార్ట్ అవ్వాలి. 19 kmpH అనగానే ఇమ్మీడియట్గా మనకి ఇట్ ఈజ్ 25 మీటర్/సెకండ్ అని మనం క్లియర్గా చెప్పగలగాలి. అలాగే 15 మీటర్/సెకండ్ అనగానే
54 kmph అనేది మనం వెంటనే చెప్పగలగాలి. ఓకే, ఈ టేబులర్ వాల్యూస్ మీకు అవగాహన ఉన్నట్లయితే దాదాపుగా 90% క్వశ్చన్స్ మనకి వీటి మీద బేస్ అయ్యే ఉంటాయి. ఎక్కువగా మనం కేఎంపిహెచ్లో ఉన్న స్పీడ్ని మీటర్ పర్ సెకండ్స్లోకి కానీ లేదా మీటర్ పర్ సెకండ్స్లో ఉన్నటువంటి స్పీడ్ని కేఎంపిహెచ్లో కానీ కన్వర్ట్ చేయాల్సిన అవసరం దాదాపుగా ప్రతి లెక్కలో కూడా మనకి వస్తుంది. అటువంటప్పుడు ఎక్కువ ఛాన్సెస్ అనేవి ఈ టేబులర్ వాల్యూలో ఉన్నటువంటి నంబర్స్కే వస్తుంది. కాబట్టి ఎక్కువగా మనకి ఎగ్జామినేషన్లో వీటినే మార్చాల్సిన అవసరం ఉంటుంది. కాబట్టి ఎగ్జామ్కి వెళ్ళబోయే ముందే మనం వీటిని ఇమీడియట్గా చెప్పగలిగే స్థితికి చేరుకున్నట్లయితే ఖచ్చితంగా ఎగ్జామినేషన్లో మనం సమయాన్ని సేవ్ చేసుకున్న వాళ్ళం అవుతాం. ఓకే, నెక్స్ట్ మనకి ఈ టాపిక్ పరంగా మనం నేర్చుకోవాల్సింది యావరేజ్ స్పీడ్. యావరేజ్ స్పీడ్ అంటే ఏంటి, ఇది ఏ సందర్భంలో మనం ఉపయోగిస్తాం? ఒక బస్సు కొంతకాలంలో కొంత దూరం ప్రయాణించింది. అయితే ప్రతిసారి కూడా ఒకే స్పీడ్ అది మెయింటైన్ చేయకపోవచ్చు. మొదట్లో కొంచెం నెమ్మదిగా వెళ్ళి తర్వాత స్పీడ్ బాగా పెంచుకొని చివరికి వచ్చేసరికి మళ్ళీ స్పీడ్ అనేది తగ్గుతుంది. మరి అప్పుడు బస్సు ఏ స్పీడ్తో వెళ్ళింది, సుమారుగా ఎంత స్పీడ్తో వెళ్ళింది అంటే ముందు వెళ్ళినటువంటి స్పీడో లేదంటే మధ్యలో వెళ్ళిన స్పీడో అనేది చెప్పలేం. అటువంటి సందర్భంలోనే మనం సగటు వేగం యావరేజ్ స్పీడ్ అనే కాన్సెప్ట్ని మనం ఉపయోగిస్తాము. యావరేజ్ స్పీడ్ అంటే ఏంటి, మొత్తం ప్రయాణించిన దూరం ఎంత, ఆ దూరాన్ని ప్రయాణించడానికి ఎంతకాలం పట్టింది. సో దీన్నే మనం సరాసరి వేగము ఈక్వల్స్ టు మొత్తం దూరము బై మొత్తం కాలం, యావరేజ్ స్పీడ్ ఈక్వల్స్ టు టోటల్ డిస్టెన్స్ బై టోటల్ టైం అనే కాన్సెప్ట్ ఆధారంగా మనం యావరేజ్ స్పీడ్ని చెప్తాం. ఓకేనా? ఫర్ ఎగ్జాంపుల్, ఒక కారు మొదటి 4 గంటల్లో 80 కిలోమీటర్ల దూరం ప్రయాణించింది. ఆ తర్వాత 6 గంటల్లో 180 కిలోమీటర్ల దూరం ప్రయాణించింది. అయితే ఈ మొత్తం ప్రయాణంలో కారు యొక్క సగటు వేగం ఎంత అంటే, ఈ కారు యొక్క సగటు వేగం టోటల్ డిస్టెన్స్ ఎంత, 260 కిలోమీటర్స్ ప్రయాణించింది. ఎంత టైంలో, టోటల్ టైం 10 అవర్స్. సో ఇక్కడ యావరేజ్ స్పీడ్ కావాలంటే యావరేజ్ స్పీడ్ ఈక్వల్స్ టు టోటల్ డిస్టెన్స్ అంటే 260/10 అంటే 26 kmph. అనగా ప్రతి గంటకి కూడా సుమారుగా 26 కిలోమీటర్ల దూరం చొప్పున ఆ కారు ప్రయాణించింది అని చెప్తాం. ఇది ఈ సరాసరి వేగం యొక్క బేసిక్ రూల్. ఇందులో మనకి డిఫరెంట్ కేసెస్ ఉంటాయి. ఆ డిఫరెంట్ కేసెస్ని కూడా ఇప్పుడు మనం చూద్దాం. అందులో మొదటి సందర్భం, ఒక కారు లేదా ఒక రైలు, ఒక వెహికల్ అనేది 2 సమాన దూరాలను వేరువేరు వేగాలతో ప్రయాణిస్తే అప్పుడు ఆ కారు యొక్క సగటు వేగం ఎంత అనేది మనం ఫైండ్ అవుట్ చేయాలి. ఫర్ ఎగ్జాంపుల్, 2 సమాన దూరాలు, మొదటిసారి dn కిలోమీటర్ల దూరం ప్రయాణించింది, రెండోసారి కూడా d కిలోమీటర్ల దూరం ప్రయాణించింది. కానీ మొదటిసారి x kmph వేగంతో ప్రయాణించింది, రెండోసారి y kmph వేగంతో ప్రయాణించింది. అప్పుడు సరాసరి వేగం ఎంత అనేది మనకి కావాలి. సో ఇక్కడ యావరేజ్ స్పీడ్ అంటే మనం చెప్పుకోవాల్సింది టోటల్ డిస్టెన్స్ అనేది కావాలి. టోటల్ డిస్టెన్స్ అంటే ఎంత, d ప్లస్ d, ఇది టోటల్ డిస్టెన్స్. ఇప్పుడు మొత్తం కాలం కావాలి. కాలము అంటే ఏంటి, డిస్టెన్స్ బై స్పీడ్, అంతేనా? మొదటిసారి d కిలోమీటర్లని x kmph వేగంతో ప్రయాణించింది అంటే అక్కడ ఎంత సమయం పెట్టినట్టు, దూరం d, వేగం x. కాబట్టి ఈ దూరం ప్రయాణించడానికి d/x కాలం పట్టింది. అలాగే రెండోసారి d/y కాలం పట్టింది. ఇప్పుడు మనకి యావరేజ్ స్పీడ్ కావాలి. d ప్లస్ d 2d బై d మనం కామన్ తీసుకున్నట్లయితే ఇక్కడ ఎల్సిఎం చేసినట్లయితే ఇక్కడ y ప్లస్ x అని వస్తుంది. దాన్ని x ప్లస్ y అని రాద్దాం. కిందన ఎల్సిఎం xy, dd క్యాన్సిల్ అవుతుంది. హారంలో హారం ఎల్లప్పుడూ లవం అవుతుంది. సో 2xy/x ప్లస్ y. సో ఇక్కడ మనకి యావరేజ్ స్పీడ్ అనేది
2xy/x+y. అంటే ఏదైనా ఒక వాహనం రెండు సమాన దూరాలని మొదట x kmph వేగంతోనూ రెండోసారి y kmph వేగంతోనూ ప్రయాణిస్తే ఆ కారు యొక్క లేదంటే ఆ వాహనం యొక్క మొత్తం ప్రయాణంలో సగటు వేగం ఏంటి అంటే 2xy/x+y. ఇది ఫార్ములా. అదేవిధంగా 3 ఈక్వల్ డిస్టెన్స్ని 3 డిఫరెంట్ స్పీడ్స్తో కనుక ప్రయాణించినట్లయితే అప్పుడు సేమ్ కాన్సెప్ట్ని ఉపయోగించి ఇక్కడ +d వస్తుంది, ఇక్కడ d/z వస్తుంది. అప్పుడు దాన్ని మనం సింప్లిఫై చేసినట్లయితే యావరేజ్ స్పీడ్ అనేది 3xyz/xy ప్లస్ yz ప్లస్ zx అవుతుంది. అలాగే 4 సమాన దూరాలని వేర్వేరు వేగాలతో ప్రయాణించినట్లయితే అప్పుడు మళ్ళీ మనకి యావరేజ్ స్పీడ్ అనేది మళ్ళీ మారిపోతుంది. ఇక్కడ 2 రకాల సమాన దూరాలకి ఒక రకమైన ఫార్ములా, 3 రకాల దూరాలకి ఒక రకమైన ఫార్ములా, 4 రకాల దూరాలకి మరో రకమైన ఫార్ములా, ఈ విధంగా మనం యూజ్ చేయాల్సిన అవసరం అనేది వస్తుంది. అయితే దీన్ని కూడా మనం ఈ ఫార్ములా సహాయం అనేది లేకుండా నేరుగానే మనం చెప్పొచ్చు. వాటిని మనం ప్రాబ్లమ్స్ డిస్కస్ చేసేటప్పుడు వితౌట్ యూజింగ్ ఫార్ములా మనం ఈ యావరేజ్ కాన్సెప్ట్ సంబంధించి ఎన్ని రకాల సమాన దూరాలైనా ఒకే లాజిక్తో ఎలా చేయొచ్చు అనేది మనం చాలా డీటెయిల్డ్గా డిస్కస్ చేద్దాం. ఓకే, ఇందులోనే మనకి రెండో సందర్భం ఏంటంటే ఒక కారు 2 వేర్వేరు వేగాలతో 2 సమాన కాలాల పాటు ప్రయాణించినట్లయితే, అంటే మొదటి గంట సేపు x kmph వేగంతో ప్రయాణించింది, తర్వాత గంట సేపు y kmph వేగంతో ప్రయాణించింది. ఇక్కడ డిస్టెన్సెస్ ఈక్వల్ కాదు, టైమ్స్ ఈక్వల్. అటువంటప్పుడు యావరేజ్ స్పీడ్ కావాలంటే అప్పుడు మనం ఎలా చేస్తాం? 2 సమాన కాలాల పాటు 2 వేర్వేరు వేగాలతో ప్రయాణించినట్లయితే యావరేజ్ స్పీడ్ అనేది సింప్లీ x+y/2 అవుతుంది. ఒకవేళ 3 సమాన కాలాల పాటు 3 వేర్వేరు వేగాలతో ప్రయాణిస్తే యావరేజ్ స్పీడ్ కావాలంటే x+y+z/3. అలాగే 4 సమాన కాలాల పాటు ఇక్కడ +w డినామినేటర్లో 4 వస్తుంది. ఓకేనా? ఇది ఏ సందర్భం అనేది స్పష్టంగా గమనించండి. సమాన కాలాల పాటు వేర్వేరు వేగాలతో ప్రయాణించినట్లయితే అప్పుడు మనం ఈ కాన్సెప్ట్ని అప్లై చేయాలి. ఓకే, నెక్స్ట్ మనం తెలుసుకోవాల్సినటువంటి అనదర్ బేసిక్ కాన్సెప్ట్ ఏంటంటే రిలేటివ్ స్పీడ్, సాపేక్ష వేగము. సాపేక్షము అంటే కంపారిజన్. ఒక వ్యక్తి 4 kmph వేగంతో నడుస్తున్నాడు అంటే అర్థం ఏంటి? అక్కడ కదలకుండా స్థిరంగా ఉన్నటువంటి ఏదైనా ఒక ఆబ్జెక్ట్తో కంపేర్ చేసుకున్నట్లయితే అతడు ప్రతి గంటకి కూడా 4 కిలోమీటర్ల దూరం చొప్పున జరుగుతున్నాడు అని మనం అర్థం చేసుకోవచ్చు. ఇక్కడ ఒక వస్తువు అనేది కదలటం లేదు, ఫిక్స్డ్గా ఉన్నటువంటి ఒక ఆబ్జెక్ట్తో అతని వేగాన్ని మనం కంపేర్ చేస్తున్నాం కాబట్టి అతని యొక్క వేగం 4 kmph. అంటే ప్రతి గంటకి ఈ ఆబ్జెక్ట్ నుంచి అతడు 4 కిలోమీటర్ల దూరం చొప్పున జరుగుతున్నాడు అని మనం చెప్తాం. అలా కాకుండా ఇక్కడ మూవ్ అవుతున్నటువంటి ఒక ఆబ్జెక్ట్తో, ఫర్ ఎగ్జాంపుల్ ఒక కార్ అనేది కొంత వేగంతో మూవ్ అవుతుంది. ఓకే, ముందుకు మూవ్ అవుతుంది. మరొక కారు కూడా మూవ్ అవుతూనే ఉంది. ఓకే, ఈ 2 కార్లు కూడా మూవ్ అవుతున్నాయి. ఇప్పుడు ఈ కారు యొక్క వేగంతో ఈ కారు యొక్క వేగాన్ని మనం కంపేర్ చేసాం. ఫర్ ఎగ్జాంపుల్ ఇది 20 kmph వేగంతో ప్రయాణిస్తుంది, అంటే ప్రతి గంటకి 20 కిలోమీటర్ల చొప్పున అది ప్రయాణిస్తుంది. ఇది 50 kmph స్పీడ్తో ప్రయాణిస్తుంది, ప్రతి గంటకి కూడా 50 కిలోమీటర్ల దూరం చొప్పున ప్రయాణిస్తుంది. మరి ఈ 2 ఒకే దిశలో ప్రయాణిస్తున్నట్లయితే ఒక గంట సమయం తర్వాత ఈ 2 కార్ల మధ్య గ్యాప్ అనేది ఎంత ఉంటుంది? 2 ఒకే చోటు నుంచి స్టార్ట్ అయ్యాయి. ఇది గంట అయ్యేసరికి 20 కిలోమీటర్ల దూరం వెళ్ళింది, కానీ ఇది మాత్రం 50 కిలోమీటర్ల దూరం వెళ్ళింది. అంటే ఈ రెండింటికి మధ్య డిస్టెన్స్ ఎంత? 30 కిలోమీటర్లు. అంటే ఈ కారు మనకి ఒక కారు ఇక్కడ ఆగిపోతే ఇంకొక కారు అనేది ఇది 20 కిలోమీటర్లు అనుకుంటే ఇంకొక కారు అనేది ఇక్కడ ఉంటుంది, అంటే 30 కిలోమీటర్ల దూరంలో ఉంటుంది.
సో ప్రతి గంటకి కూడా ఈ రెండు కార్ల మధ్య గ్యాప్ ఎంత పెరుగుతూ వస్తుంది? 30 కిలోమీటర్ల చొప్పున పెరుగుతూ వస్తుంది. ఓకేనా? సో దీంతో కంపేర్ చేసుకుంటే ఎక్కువ స్పీడ్తో వెళ్తున్నటువంటి కారు యొక్క వేగాన్ని ఇక్కడ కదలకుండా స్థిరంగా ఉన్నటువంటి ఆబ్జెక్ట్తో కంపేర్ చేసుకుంటే 50 కిలోమీటర్ల వేగంతో వెళ్తున్నట్టు. కానీ 20 kmph వేగంతో కదులుతున్నటువంటి కారుతో కంపేర్ చేసుకుంటే దాని యొక్క వేగం కేవలం 30 kmph వేగం మాత్రమే. ఈ సాపేక్షము అనే పదాన్ని మొట్టమొదట మనకి ఆల్బర్ట్ ఐన్స్టీన్ ఇంట్రడ్యూస్ చేయడం జరిగింది. సాపేక్షం అనే పదం పరిచయం చేసిన తర్వాత భౌతిక శాస్త్రంలో అనూహ్యమైనటువంటి మార్పులు సంభవించడం జరిగింది. ఇప్పుడు ఆ కాన్సెప్ట్తో మనకి సంబంధం లేదు. ఇక్కడ సాపేక్షము అనగా కంపారిజన్ అనే అంశం మనం గుర్తుంచుకుంటే చాలు. అయితే ఈ రెండు వస్తువులు ఒకే దిశలో ప్రయాణించినప్పుడు ఒకదానితో పోల్చుకుంటే మరొక వస్తువు యొక్క వేగం కావాలి అంటే మైనస్ చేయాలి. ఎందుకంటే ఇది 50 కిలోమీటర్ల దూరం ప్రయాణిస్తే అందులో ఇది కొంత దూరాన్ని అదే దిశలో ప్రయాణించింది. అది కాకుండా అదనంగా ప్రయాణించిన దూరమే మనం సాపేక్షంగా పోలుస్తాం. అందుకనే ఆ అదనపు దూరం మనకు తెలియడం కోసం రెండు ఒకే దిశలో ప్రయాణించినట్లయితే అప్పుడు సాపేక్ష వేగం అనేది కావాలి అంటే సబ్ట్రాక్ట్ అంటే మైనస్ చేస్తాము. సో రిలేటివ్ స్పీడ్ ఈక్వల్స్ టు x - y వెన్ ద ఆబ్జెక్ట్స్ ఆర్ మూవింగ్ ఇన్ ద సేమ్ డైరెక్షన్. అలా కాకుండా ఆబ్జెక్ట్స్ అనేవి ఆపోజిట్ డైరెక్షన్లో మూవ్ అయినట్లయితే, ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ ఇది ఫిక్స్డ్ ప్లేస్, ఇక్కడి నుంచి ఒక కారు ఇటువైపు 20 kmph వేగంతో వెళ్తుంది, ఇటువైపు ఇంకొక కారు 50 kmph వేగంతోనే వెళ్తుంది అని అనుకోండి. ఇప్పుడు గంట అయ్యేసరికి ఈ రెండింటి మధ్య దూరం ఎంత ఉంటుంది? ఎంత చెప్పున ప్రతి గంటకి అవి దూరం అవుతూ ఉంటాయి. ఆపోజిట్ డైరెక్షన్లో వెళ్తున్నాయి కాబట్టి ఇది ఇటు 20 అది ఇటు 50 కాబట్టి ఆ రెండింటి మధ్య గ్యాప్ 70 కిలోమీటర్స్గా ఉంటుంది. అలా ప్రతి గంటకి కూడా వాటి మధ్య గ్యాప్ అనేది 70 కిలోమీటర్ల చొప్పున పెరుగుతూనే ఉంటుంది. 70 ఎలా వచ్చింది మనకి? ఈ రెండింటిని యాడ్ చేయటం వల్ల. అంటే ఇఫ్ ద ఆబ్జెక్ట్స్ ఆర్ మూవింగ్ ఆపోజిట్ టు ఈచ్ అదర్ దెన్ ద రిలేటివ్ స్పీడ్ ఈక్వల్స్ టు x + y. సో రెండు వస్తువులు పరస్పరం వ్యతిరేక దిశలో ప్రయాణిస్తున్నప్పుడు సాపేక్ష వేగం కావాలి అంటే ఖచ్చితంగా ఆ రెండింటినీ మనం కలపాలి. సో అందుకనే మీకు అక్కడ క్లియర్గా రాయటం జరిగింది. రెండు వస్తువులు ఒకే దిశలో ప్రయాణిస్తే రిలేటివ్ స్పీడ్ x - y. రెండు వస్తువులు పరస్పరం వ్యతిరేక దిశలో ప్రయాణిస్తే అప్పుడు మనకి రిలేటివ్ స్పీడ్ అనేది x + y అవుతుంది. అలా కాకుండా రెండు వస్తువులు మనకి పెర్పెండిక్యులర్గా ప్రయాణిస్తే, అంటే ఒక వస్తువు ఇటువైపు x కిలోమీటర్ల వేగంతో వెళ్తుంది, రెండో వస్తువు ఇటువైపు y కిలోమీటర్ల వేగంతో వెళ్తుంది. అప్పుడు ఈ రెండింటి యొక్క సాపేక్ష వేగం అంటే ఇక్కడ లంబకోణ త్రిభుజం ఏర్పడింది. అప్పుడు ఇదే కదా రెండింటి మధ్య ఉన్నటువంటి డిస్టెన్స్ అంటే కర్ణం పొడవు, ద లెంగ్త్ ఆఫ్ ద డయాగోనల్. ఇది మనకి √x² + y² అవుతుంది. రెండు వస్తువులు పరస్పరం లంబంగా ఉన్నటువంటి రెండు ప్యాత్స్ గుండా ప్రయాణించినప్పుడు సాపేక్ష వేగం √x² + y² అవుతుంది. ఓకే, ఈ రిలేటివ్ స్పీడ్కి సంబంధించి ఈ అంశాలు మనకి ఖచ్చితంగా అవగాహన ఉండాలి. నెక్స్ట్ మనం డిస్కస్ చేయాల్సినటువంటి అంశం ఈ DTS, డిస్టెన్స్, టైం, స్పీడ్. ఈ మూడు రకాల అంశాల్లో ఏదైనా ఒకటి ఫిక్స్డ్గా ఉన్నప్పుడు మిగతా రెండింటి మధ్య రిలేషన్ అనేది ఏ విధంగా ఉంటుంది? అందులో మొదటి సందర్భం ఇఫ్ డిస్టెన్స్ ఈజ్ కాన్స్టెంట్. రెండు వస్తువులు ఒకే దూరం పాటు ప్రయాణించాయి. ఇక్కడ ఏ అనే వస్తువు, ఇక్కడ బి అనే వస్తువు, రెండు ఒకే దూరం పాటు ప్రయాణించాయి. అయితే మొదటిది వేగం S1, రెండవ వస్తువు యొక్క వేగం S2 అనుకోండి. ఈ S1 అనేది ఎక్కువ వేగం, S2 అనేది తక్కువ వేగం అనుకోండి. అప్పుడు ఏది అవతల గమ్యాన్ని ముందుగా మనకి చేరుకుంటుంది? చాలా సులభంగా చెప్పచ్చు. ఎక్కువ వేగంతో ఉన్నది తక్కువ సమయంలో చేరుకుంటుంది, తక్కువ వేగంతో ప్రయాణిస్తున్నది ఎక్కువ సమయం పాటు పడుతుంది ఆ గమ్యాన్ని చేరుకోవడానికి. అంటే ఇఫ్ డిస్టెన్స్ ఈజ్ కాన్స్టెంట్ దెన్ స్పీడ్ ఈజ్ ఇన్వర్స్లీ ప్రపోర్షనల్ టు టైం.
దూరం స్థిరంగా ఉండేటప్పుడు వేగం అనేది కాలానికి విలోమానుపాతంలో ఉంటుంది. అంటే d ఈజ్ ఇన్వర్స్లీ ప్రపోర్షనల్ టు t. దట్ మీన్స్ s ఈజ్ ఇన్వర్స్లీ ప్రపోర్షనల్ టు t. దట్ మీన్స్ s ఈజ్ ప్రపోర్షనల్ టు 1/t. అంటే st ఈక్వల్స్ టు కాన్స్టెంట్. అంటే ఈ s1 అనేది t1 టైంలో చేరుకుంది, s2 వేగంతో వెళ్ళేటప్పుడు t2 టైంలో చేరుకుంది. ఇప్పుడు మొదట ప్రయాణించిన దూరం ఎంత? s1 t1. రెండోది ప్రయాణించిన దూరం కూడా s2 t2. ఇది కానీ ఇక్కడ మనకు తెలిసింది ఏంటి? రెండు ఒకే దూరాలు ప్రయాణించాయి కాబట్టి s1 t1 ఈక్వల్స్ టు s2 t2 అవుతుంది. ఓకేనా? ఇక్కడ తక్కువ వేగంతో ప్రయాణించింది ఎక్కువ కాలంలో చేరుకుంటుంది, ఎక్కువ వేగంతో ప్రయాణించింది తక్కువ కాలంలో చేరుకుంటుంది. దిస్ ఈజ్ వెరీ వెరీ ఇంపార్టెంట్ రూల్. దీన్ని మనం ఈ పిక్చరైజేషన్ ద్వారా తెలుసుకోవచ్చు. ఇది మనకి ఎస్, ఇది మనకి టీ అనుకున్నట్లయితే డిస్టెన్స్ ఈజ్ కాన్స్టెంట్. ఓకేనా? సో స్పీడ్ ఎక్కువ ఉంటే టైం తక్కువ ఉంటుంది. స్పీడ్ క్రమంగా తగ్గుతుంది అనుకోండి, స్పీడ్ అనేది క్రమంగా మనకు తగ్గుతుంటే టైం అనేది క్రమంగా పెరుగుతుంటుంది. బట్ డిస్టెన్స్ ఈజ్ ఫిక్స్డ్. ఓకేనా? ఈ డయాగ్రామ్ ఆధారంగా ఎస్కి టీకి ఉన్నటువంటి రిలేషన్ మనం చాలా క్లియర్గా అర్థం చేసుకోవచ్చు. ఓకే, ఇంకా రెండో సందర్భంలో ఇఫ్ టైమ్ ఈజ్ కాన్స్టెంట్, రెండు ఆబ్జెక్ట్స్ ఈ పాత్ గుండా ప్రయాణించాలి, ఏ బి అనేది. రెండిటికి కూడా మనం 1 మినిటే టైం ఇచ్చాం. అప్పుడు ఇది ప్రయాణించిన దూరం d1 అనుకోండి, ఇది ప్రయాణించిన దూరం d2 అని అనుకోండి. ఇది s1 వేగంతో ప్రయాణిస్తుంది, ఇదేమో s2 వేగంతో ప్రయాణిస్తుంది అని అనుకోండి. అప్పుడు d1 ఎక్కువ ఉంటుందా, d2 ఎక్కువ ఉంటుందా? ఎక్కువ వేగంతో ప్రయాణించేది ఎక్కువ దూరం ప్రయాణిస్తుంది, టైం ఫిక్స్డ్ కాబట్టి. తక్కువ వేగంతో ప్రయాణించింది తక్కువ దూరమే ప్రయాణిస్తుంది. అంటే ఇఫ్ టైమ్ ఈజ్ కాన్స్టెంట్ దెన్ ద డిస్టెన్స్ ట్రావెల్డ్ బై ద ఆబ్జెక్ట్ ఈజ్ ప్రపోర్షనల్ టు ఇట్స్ స్పీడ్. కాలం అనేది స్థిరంగా ఉంటే ఒక వస్తువు ప్రయాణించిన దూరం అనేది దాని యొక్క వేగానికి అనులోమానుపాతంలో ఉంటుంది. సో d ఈజ్ ప్రపోర్షనేట్ టు s. సో d/s ఈక్వల్స్ టు కాన్స్టెంట్. ఓకేనా? అంటే d1/s1 ఈక్వల్స్ టు d2/s2. సో ఎప్పుడైతే టైం కాన్స్టెంట్గా ఉందో వేగము మరియు దూరముల మధ్య ఉన్నటువంటి రిలేషన్ t1/s1 ఈక్వల్స్ టు d2/s2. ఈ కాన్సెప్ట్ కూడా మనకి బాగా అవగాహన ఉండాలి. ఈ టైమ్ అండ్ డిస్టెన్స్ కాన్సెప్ట్లో నేర్చుకున్నటువంటి అంశాలు ప్రాబ్లమ్స్ ఆన్ ట్రైన్స్ పరంగా మనం ఎలా ఉపయోగించుకోవాలి అనేది మనం డిస్కస్ చేద్దాం. అంటే ప్రాబ్లమ్స్ ఆన్ ట్రైన్స్ టాపిక్ చేసేటప్పుడు ఈ టైమ్ అండ్ డిస్టెన్స్లో ఉన్నటువంటి బేసిక్ అంశాలే కాకుండా అదనంగా మనకి ఏ అంశాల గురించి బాగా తెలియాల్సినటువంటి అవసరం అనేది ఉంది అనేది మనం డిస్కస్ చేద్దాం. ఓకే, ఒక ట్రైను ఒక చెట్టును దాటాలి లేదా ఒక కరెంటు స్తంభాన్ని దాటాలి అంటే ఈ ట్రైన్ పొడవుతో కంపేర్ చేసుకుంటే అది దాటాల్సినటువంటి దూరం అనేది ఆల్మోస్ట్ నెగ్లిజిబుల్. మనం దాన్ని కన్సిడర్ చేయాల్సినటువంటి అవసరం లేదు, ఈ పొడవును మనం పట్టించుకోవాల్సిన అవసరం లేదు. అంటే ఈ ట్రైన్ అనేది ఈ చెట్టును దాటాలంటే ఎంత దూరం ప్రయాణించాలి? యాక్చువల్గా ఈ ట్రైన్ పొడవు ప్లస్ చెట్టు పొడవు రెండింటికి సమానమైన దూరం ప్రయాణించాలి. అయితే ఈ చెట్టు తాలూకా ఈ పొడవు అంటే నిలువుగా ఉండే పొడవు కాదు, అడ్డగా ఉన్నటువంటి పొడవు ఈ రైలు పొడవుతో పోల్చుకుంటే ఆల్మోస్ట్ నెగ్లిజిబుల్. కాబట్టి ఒక రైలు అనేది ఒక చెట్టును కానీ కరెంటు స్తంభాన్ని కానీ నిలబడి ఉన్నటువంటి ఒక మనిషిని కానీ దాటాలి అంటే ఎంత దూరం ప్రయాణించాలి? ఆ రైలు పొడవుకు సమానమైన దూరం ప్రయాణించాలి. టు క్రాస్ ఎ మ్యాన్ ఆర్ ఎ ఫిక్స్డ్ పాయింట్ ఆర్ ఎ పోల్ ఆర్ ఎ ట్రీ
the train should travel equal to the length of the train. Okay, the distance traveled by the train is equal to length of the train. ఓకేనా? అంటే నెగ్లిజిబుల్ డిస్టెన్స్ని దేనిని దాటాల్సి వచ్చినా ఆ రైలు పొడవుకు సమానమైన దూరం ప్రయాణిస్తే సరిపోతుంది. అలా కాకుండా కంపేరబుల్ డిస్టెన్స్ని దాటాల్సి వస్తే, అంటే ఒక రైలు అనేది ఒక ప్లాట్ఫామ్ని దాటాలి. ఈ ప్లాట్ఫామ్ లెంగ్త్ అనేది ట్రైన్ లెంగ్త్తో కంపేర్ చేసుకుంటే నెగ్లెక్ట్ చేయడానికి అవకాశం అనేది ఉండదు. ఒక రైలు అనేది ఒక బ్రిడ్జిని దాటాలి. బ్రిడ్జ్ పొడవు అనేది రైలు పొడవుతో కంపేర్ చేసుకుంటే నెగ్లెక్ట్ చేసేదిగా ఉండదు. ఒక రైలు మరొక రైలుని దాటాలి, అప్పుడు కూడా ఒక రైలు పొడవుని మరొక రైలు పొడవుతో కంపేర్ చేసుకుంటే నెగ్లెక్ట్ చేసేదిగా ఉండదు. అటువంటి సందర్భాల్లో ఈ రైలు అనేది రెండు రైలు పొడవుల మొత్తానికి లేదా రైలు ప్లస్ ప్లాట్ఫామ్ పొడవుల మొత్తానికి సమానమైన దూరం ప్రయాణించాలి. ఓకేనా? ఇక్కడ ఈ రైలు యొక్క పొడవు డి, ఈ రైలు యొక్క పొడవు D1, ఈ రైలు యొక్క పొడవు D2 అనుకుంటే ఖచ్చితంగా రెండు పొడవులకి సమానమైన దూరమే ప్రయాణించాలి. ఓకే, అలా కాకుండా ఒక రైలు అనేది ఒక చెట్టుని దాటాల్సి వస్తే లేదా కరెంటు స్తంభాన్ని దాటాల్సి వస్తే ఆ రైలు పొడవుకు సమానమైన దూరం ప్రయాణిస్తే చాలు. ఈ రెండు అంశాలు మనం ప్రాబ్లమ్స్ అండ్ ట్రైన్స్ టాపిక్కి సంబంధించినటువంటి క్వశ్చన్ చేసేటప్పుడు ఖచ్చితంగా మనకి అవగాహన అనేది ఉండాలి. సో మీకు ఈ టైమ్ అండ్ డిస్టెన్స్ మీద బాగా కమాండింగ్ రావాలి అంటే ఇంతవరకు మనం ఏ అంశాలు అయితే చెప్పుకున్నామో ఆ అంశాలన్నీ కూడా మీకు ఖచ్చితంగా అవగాహన ఉండాల్సిన అవసరం అనేది ఉంది. ఇవి మీకు ఒకవేళ పూర్తి స్థాయిలో అవగాహన కాకపోతే మరొకసారి ఈ వీడియోని మీరు తప్పనిసరిగా చూడండి. ఈ వీడియోని మీరు బాగా ఫాలో అయినట్లయితేనే మీకు ఈ టైమ్ అండ్ డిస్టెన్స్ కాన్సెప్ట్కి సంబంధించి పూర్తి స్థాయి అవగాహన అనేది వస్తుంది. ఇందులో మనం డిస్కస్ చేసిన అంశాల మీద కమాండింగ్ లేకపోతే ఈ టాపిక్ మీద కమాండింగ్ సాధించడం అనేది చాలా కష్టం. అయితే ఒకేసారి మీకు కమాండింగ్ రాలేదని బాధపడకండి. మీకు కొంత అవగాహన వచ్చాక ఈ ప్రాబ్లమ్స్ పార్ట్ని కొంత అవగాహన చేసుకున్నట్లయితే అప్పుడు ఆటోమేటిక్గా ఈ అంశాలకు సంబంధించినటువంటి కాన్సెప్ట్ని అక్కడ మనం ప్రాక్టికల్గా ఉపయోగించడానికి అవకాశం ఉంటుంది, లేదంటే థియరిటికల్గా ఉపయోగించడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి అప్పుడు ఈ బేసిక్ అంశాలు మీకు మరింత అవగాహన అయ్యే ఛాన్స్ అనేది ఎక్కువగా ఉంటుంది. సో ఈ వీడియోని మీరందరూ కూడా జాగ్రత్తగా ఫాలో అవుతారని భావిస్తూ, ఈ వీడియోను ఫాలో అయిన తర్వాత మాత్రమే దీనికి సంబంధించినటువంటి మిగిలిన వీడియోస్ని ఫాలో అవుతారని కోరుకుంటూ ఇంతటితో ముగిద్దాం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండ్ బై టు ఆల్ ఆఫ్ యూ.